అందరికీ నమస్కారం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే SDLC. ఇది ఒక ఐడియాని ఒక పూర్తి స్థాయి సాఫ్ట్వేర్గా మార్చే ప్రయాణం. ఇప్పటిదాకా ఇది పూర్తిగా మన డెవలపర్స్, మన టెస్టర్స్ అంటే మనుషుల నైపుణ్యం మీదే ఆధారపడి నడిచింది. కానీ ఇప్పుడు ఒక కొత్త శక్తి వస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రతి దశలోనూ ఒక కోపైలట్లా మారి ఈ మొత్తం ప్రయాణాన్ని ఎలా సమూలంగా మార్చేస్తోందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం కోడ్ రాస్తున్నప్పుడు ప్రతి లైన్కి మనం ఒక బగ్తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక తెలివైన గైడ్ మన పక్కనే ఉండి మనకు దారి చూపిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఈ ప్రశ్నే AI ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి పునాది. చూడండి, ఇక్కడ మనం మాట్లాడుతోంది ఏదో ఒక చిన్న కోడ్ జనరేటర్ గురించో లేదా ఒక టెస్టింగ్ టూల్ గురించో కాదు. ఒక ఐడియా పుట్టిన దగ్గర్నుంచి దాన్ని కోడ్గా రాసి టెస్ట్ చేసి చివరికి యూజర్స్ చేతికి అంటే ప్రొడక్షన్కి పంపేంతవరకు ఈ మొత్తం జర్నీలో మనతో పాటు ఉండే ఒక ఇంటిగ్రేటెడ్ AI కో-పైలట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఇంకా మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి దశ AI ది డెవలపర్ కో-పైలట్. ఇక్కడ కోడ్ రాయడం దగ్గర నుంచి దాని క్వాలిటీని పెంచడం వరకు AI ఎలా సాయపడుతుందో చూద్దాం. డెవలపర్స్కి AI రెండు విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఒకటి, కోడ్ రాయడంలో గిట్హబ్ కో-పైలట్ లాంటి టూల్స్ గురించి మీరు వినే ఉంటారు. మనం ఏం చెయ్యాలో ఒక సింపుల్ కామెంట్గా రాస్తే చాలు, దానికి కావాల్సిన కోడ్ అదే రాసేస్తుంది. ఇక రెండోది, ఇప్పటికే ఉన్న కోడ్ని అర్థం చేసుకోవడంలో. కొన్నిసార్లు చాలా పాత పెద్ద పెద్ద కోడ్ బేస్లుంటాయి, వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటి కాంప్లెక్స్ కోడ్ని విశ్లేషించి దాని డాక్యుమెంటేషన్ను ఆటోమేటిక్గా క్రియేట్ చేసి డెవలపర్లకు చాలా సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. కోడ్ రాయడం ఒక ఎత్తైతే దాన్ని రివ్యూ చేయడం మరో ఎత్తు. ఇక్కడే AI తన పాత్రలు మారుస్తుంది. కోడ్ రాయడంలో హెల్ప్ చేసిన AI ఇప్పుడు ఒక కఠినమైన విమర్శకుడిలా మారిపోతుంది. కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోయినా, ఎక్కడైనా సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నా, మన కంటికి అంత సులభంగా కనిపించని చిన్న చిన్న లాజికల్ తప్పులను కూడా పసిగట్టి డెవలపర్లను హెచ్చరిస్తుంది. ఇది కోడ్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఓకే, కోడ్ రాసేశారు, క్వాలిటీ కూడా చెక్ చేసేశారు. మరి తర్వాతేంటి? కోడ్ మన మిషన్లో ఉంటే సరిపోదు కదా, అది యూజర్కి చేరాలి. ఆ ప్రయాణంలో తర్వాతి దశ పైప్లైన్ను ఆటోమేట్ చేయడం. వర్షన్ కంట్రోల్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు చూద్దాం. ఇది ఆధునిక CI/CD పైప్లైన్ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ మరియు కంటిన్యూయస్ డెలివరీ. ఫస్ట్ డెవలపర్స్ తమ కోడ్ని గిట్ లాంటి వర్షన్ కంట్రోల్ సిస్టంలో పెడతారు. తర్వాత CI బిల్డ్ సర్వర్ ఆ కోడ్ని తీసుకుని బిల్డ్ చేస్తుంది. ఫైనల్గా ఆ బిల్డ్ని ఒక ఆర్టిఫాక్ట్ రెపాజిటరీలో స్టోర్ చేస్తుంది. ట్రెడిషనల్గా ఈ ప్రాసెస్లో చాలా మాన్యువల్ పనులుంటాయి, కానీ AI ఇప్పుడు ప్రతి స్టెప్ని చాలా స్మార్ట్గా మార్చేస్తుంది. ఈ పైప్లైన్లో AI ఏం చేస్తుందో చూడండి. డెవలపర్స్కి బాగా తెలిసిన తలనొప్పి మర్జ్ కాన్ఫ్లిక్ట్స్. ఇద్దరు డెవలపర్స్ ఒకే ఫైల్లో మార్పులు చేస్తే వచ్చే సమస్య ఇది. AI ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఆటోమేటిక్గా పరిష్కరించడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ బిల్డ్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో అనలైజ్ చేసి డెవలపర్కి సలహాలు కూడా ఇస్తుంది. ఇది డెవలపర్ల సమయాన్ని ఆదా చేయడమే కాదు, మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లను కూడా తగ్గిస్తుంది. సరే, మన బిల్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి అసలైన అగ్ని పరీక్ష, అదే క్వాలిటీ అష్యూరెన్స్ లేదా QA. ఇక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం. పాతకాలపు QA పద్ధతి ఎలా ఉంటుందంటే, సాఫ్ట్వేర్లో ఒక బగ్ వచ్చాక దాన్ని వెతికి పట్టుకోవడం లాంటిది. దీన్ని మనం రియాక్టివ్ అప్రోచ్ అంటాం, అంటే సమస్య వచ్చాక స్పందించడం. కానీ AI పవర్డ్ QA అలా కాదు. ఇది ఒక షీల్డ్ లాంటిది. యూజర్కి సమస్య రాకముందే రాబోయే ప్రాబ్లమ్స్ని ముందే అంచనా వేసి వాటిని అడ్డుకుంటుంది. ఇది ప్రోయాక్టివ్ అప్రోచ్, సమస్య రాకుండానే ఆపడం. అంటే ఆలోచించండి, AI కేవలం టెస్ట్లను రన్ చేయడం లేదు, అది ఒక తెలివైన టెస్టర్లా ఆలోచిస్తోంది. అది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లను చదివి వాటి ఆధారంగా టెస్ట్ కేసులను అదే జనరేట్ చేస్తుంది. కోడ్లో చిన్న మార్పు జరిగినా ఆ మార్పుకు సంబంధించి ఏ టెస్ట్లు రన్ చేయాలో తెలివిగా సెలెక్ట్ చేసుకుంటుంది. టెస్టింగ్ కోసం కావలసిన డేటాను ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తోంది. ఇది మొత్తం QA ప్రాసెస్ని చాలా వేగంగా, చాలా ఎఫిషియెంట్గా మారుస్తోంది. అంతా బాగుంది. మన సాఫ్ట్వేర్ ఇప్పుడు లైవ్లో ఉంది, యూజర్లు వాడుతున్నారు. ఇక్కడితో పని అయిపోయిందా? అస్సలు కాదు.
సాఫ్ట్వేర్ని ప్రొడక్షన్లో నిరంతరం ఆరోగ్యంగా ఉంచటం చాలా ముఖ్యం. ఇక్కడ ఏఐ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఏఐ ఒక 24/7 సిస్టమ్ గార్డియన్లా పనిచేస్తుంది. అది సిస్టమ్ హెల్త్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. లాగ్ ఫైల్స్ని, పాత డేటాని అనలైజ్ చేసి సర్వర్ ఎప్పుడు క్రాష్ అయ్యే అవకాశముందో ముందే పసిగడుతుంది. దీన్నే మనం ఫెయిల్యూర్ ప్రిడిక్షన్ అంటాం. అంతేకాదు, డేటాబేస్ బ్యాకప్స్ లాంటి రొటీన్ పనులన్నిటినీ అదే ఆటోమేట్ చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే లాగ్స్ని పరిశీలించి సమస్యకు మూల కారణమేంటో కనుక్కోవడంలో కూడా సహాయపడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ వేర్వేరు ముక్కలు కాదు. కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ఆపరేషన్స్ ఇవన్నీ కలిసిపోయి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ, ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఒక కొత్త ఏఐ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేస్తున్నాయి. సో ఫైనల్గా ఈ మొత్తం మార్పు వల్ల మనకు దొరికేదేంటి? 3 కీలకమైన విషయాలు: వేగం, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, మరియు విశ్వసనీయత. ఈ 3 ఎప్పుడైతే కలిశాయో అప్పుడు మనం సాఫ్ట్వేర్ను తయారు చేసే విధానమే ప్రాథమికంగా మారిపోతుంది. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది. కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ ఇలాంటి రొటీన్ పనులన్నీ ఏఐ చూసుకుంటున్నప్పుడు మరి మనుషులం మన డెవలపర్ల అస్సలైన పాత్ర ఏంటి? బహుశా మన అసలైన పని ఇప్పుడే మొదలవుతుందేమో. కేవలం కోడ్ రాయడం కాదు, అసాధ్యమనిపించే సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కారాలు కనుగొనడం. ఏఐ మనకు కో-పైలట్గా ఉన్న ఈ కొత్త ప్రపంచంలో మానవ సృజనాత్మకతకు తదుపరి సరిహద్దు ఏది? ఆలోచించండి.